పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 2వ తారీఖు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. అంతట యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురాభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా, లేక నీవు లేచి నడవమనుటయా? ఈ రెండింటిలోనూ ఏది సులభతరము? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే తెలియను అని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకని ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జన సమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుణ్ణి స్తుతించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.